చంద్రబాబు 100 రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా అనవసర రాజకీయ వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయవాడలో వరదలు వచ్చి సామాన్యులు చనిపోతే బోట్ల వివాదాన్ని తెరపైకి తెచ్చారని తప్పుబట్టారు. రాష్ట్రం నడిబొడ్డిన ప్రభుత్వం సాయం అందక ప్రజలు చనిపోతే ప్రకాశం బోట్లను అంశంతో దృష్టి మరల్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్న వారికి బోట్లు ఎవరివో తెలియవా అని ప్రశ్నించారు బొత్స. అడిగితే 3 బోట్లు వచ్చి కొట్టేశాయి, ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి పంపించేశారు. ప్రభుత్వమే ఏటి మీది? ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి ఎవరు బోట్లు పంపించారు, ఎవరు బోట్ల, ఎవరు ఓనర్సా, ఎవరు నిజంగా అది ఇంటెన్సివ్ చేశారా, లేకపోతే అధికారులతో వచ్చి కొట్టుకుపోయా మీకు తెలియదా? వాస్తవం మీ మనస్సాకి తెలియదా? సాక్షాత్తు విజయవాడలో ఉన్న అమ్మవారి కనకమాలస్వామి గారికి తెలియదా? ఎందుకు ఇవన్నీ ఈ డైవర్షన్లో ఈ కాని మాటలు చెప్పి? నాకు తెలిసి నేను రాజకీయాల్లో 30 సంవత్సరాలు పెట్టున్నాను. ప్రవాహాలు వచ్చి గండ్లు పడవ లేకపోతే ప్రజలు కొట్టుకుపోయే జనం వచ్చి చనిపోయారు. కానీ ఇక్కడ కానీ ప్రపంచంలో కానీ ప్రభుత్వ అసమర్థత వల్ల నీటిలో ఉండి తిండి దొరక్క, భోజనం దొరక్క, పాలు లేక, నీళ్లు లేక ములిగి 3 రోజుల్లో చనిపోయిన పరిస్థితులు దేశంలో ఎక్కడ జరగలే. జరిగితే ఎక్కడ ఇన్సిడెంట్ చెప్పండి, ఒక ఇన్సిడెంట్. అది ఎక్కడ? ఏజెన్సీ ప్రాంతంలో మన పాడేరు లేకపోతే అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు కాదు. రాష్ట్రం నడిపొట్టిన ఒక ప్లేన్ ఏరియాలో ఇది ఏంటిది? దానికి